హాయ్ స్టూడెంట్స్, మనము స్పేస్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మళ్ళొకసారి ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ గురించి మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఎప్పుడైనా సరే మీరు చదివేటప్పుడు అది ఏ సబ్జెక్ట్ చదివినా సరే, ఏ ఫీల్డ్లో చదివినా సరే ఎటిమలాజికల్ అప్రోచ్ చూడాలి. ఎటిమలాజికల్ అప్రోచ్. ఈ ఎటిమలాజికల్ అప్రోచ్ చూస్తే ఇది రాసుకోవద్దు, సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది రాసుకోవద్దు. ఎటిమలాజికల్ అప్రోచ్ మళ్ళీ అట్లా కాదు, నేను చెప్పేది మొత్తం వినండి. ఈ ఎటిమలాజికల్ అప్రోచ్ అంటే ఏంటంటే, నీతో నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నానో, ఈ పదాల యొక్క అర్థం తెలుసుకొని దీని యొక్క ఉద్దేశం ఏంటి, లక్షణం ఏంటి, అంటే లక్ష్యం ఏంటో తెలుసుకో చాలు. దాని యొక్క ఉద్దేశము లేదా దీని యొక్క పర్పస్ ఏంటి, పర్పస్ అండ్ గోల్ ఏంటి, ఈ రెండు తెలుసుకో చాలు. పర్పస్ అన్న గోల్ అన్న ఒకటే, బట్ ఉద్దేశం ఏంటో తెలుసుకో చాలు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా ఈజీ ఉంటుంది. దీన్నే జనరలైజ్డ్ అప్రోచ్ అంటున్నా. పిఎస్ఎల్వియా జిఎస్ఎల్వియా నీ తలనొప్పి కాదు, నీకు ఎగ్జామ్లో అది అడగరు, నీకు అది కూడా ఈజీ చేసేస్తా, నీకు బాధ లేదు. సరేనా? చూడండి, ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో స్పేస్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీన్ని రూట్ వర్డ్ని కొట్టడం అంటారు. స్పేస్ అంటే ఏంటి చూడండి, సముద్ర మట్టం నుంచి 100 కిలోమీటర్ల పైన ఆకాశంలో ఒక ఇమాజినరీ లైన్ గీస్తా. ఈ ఇమాజినరీ లైనే కర్మాన్ లైన్ అంటున్నా నేను. ఈ కర్మాన్ లైన్ పైన ఉన్నటువంటి వాటిని నేను ఏమంటున్నాను సార్ అంటే స్పేస్ అంటున్నా. అంతేలే కానీ కర్మాన్ ఘాట్ దాటిన తర్వాత నేను స్పేస్లో ఉన్నా అని అనొద్దు. ఓకే, సరే. అయితే ఈ యొక్క 100 కిలోమీటర్ల పైన ఎవరున్నారు సార్ అంటే మన స్ట్రాటోస్పియరు మరియు మీసోస్పియర్ మధ్యలో ఉన్నటువంటిది కర్మాన్ లైన్. ఇది దాటిన తర్వాత ఏది ఉన్నా సరే దాన్ని మనం స్పేస్ అంటున్నాం. ఇంతవరకు ఓకేనా అందరికీ? సరే, నెక్స్ట్ థింగ్, వై యూ నీడ్ టు స్టడీ. ఫస్ట్ క్వశ్చన్ నీకు రావాలి, నేను అసలు ఈ చాప్టర్ నేను ఎందుకు చదవాలి? వై డు ఐ నీడ్ టు స్టడీ. ఈ చాప్టర్ ఎందుకు చదవాలి, లేదా స్పేస్ టెక్నాలజీ నేను ఎందుకు చదవాలి అనే డౌట్ నీకు రావాలి, ఇస్రోలో నాసాలో పనిచేసే వాళ్ళకి రావాలి. ఒకటి నీకు రావాలి, రెండోది ఇస్రోలో నాసాలో పనిచేసే వాళ్ళకి, జాక్సాలో పనిచేసే వాళ్ళకి, లేదా ఈఎస్ఏలో పనిచేసే వాళ్ళకి, లేదా రాస్కాస్మోస్లో పనిచేసే వాళ్ళకి రావాలి. ఒకటి నీకెందుకు రావాలి అంటే, ఒకటి నువ్వు డిప్యూటీ కలెక్టర్ అవ్వబోతున్నావు. అందుకోసం నీకు ఫస్ట్ మార్కులు కావాలి. మార్కులు వచ్చిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ అవుతావు. మరి డిప్యూటీ కలెక్టర్ అయిన తర్వాత ఒక వరద వస్తుంది, ఒక కరువు వస్తుంది, ఒక చీడపీడలు వస్తాయి. ఈ చీడపీడలు వచ్చినప్పుడు దీన్ని రిస్క్ని ఎంత ఉందో అసెస్మెంట్ చేసి ఏం చేయాలయ్యా అంటే వాళ్ళకి ఫసల్ బీమా యోజన కింద వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఈ ఇన్సూరెన్స్ వేయాలంటే నువ్వు గొలుసు పట్టుకొని ఎంతెంత పోయింది ఎంతెంత వచ్చిందంటే కుదరదు. ఫోటో తీసుకుంటూ ఫట్టని రీశాట్ ద్వారానో ఏదో శాట్ ద్వారా పట్టని ఫోటో తీసుకుంటావు, లటక్కన వచ్చేస్తుంది, నువ్వు అసెస్ చేస్తావు. అందుకోసం కలెక్టర్కి కావాలి. నీకు వరద వచ్చినప్పుడు ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది జరగాలి. ప్రాణ నష్టంలో మనుషుల ప్రాణము, జంతువుల ప్రాణము, దాని ద్వారా కూడా మనకి అసెస్ చేస్తాం. అర్థమైంది. అందుకోసం ఒక డిప్యూటీ కలెక్టర్కి తెలియాలి. లేదు అనుకుంటే ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో స్కామ్ జరుగుతుంది, ఫీల్డ్ ఆఫీసర్లు తినేస్తున్నారు మెజర్ చేయమంటే. మరి నేనేం చేయాలి? దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవుతుందిలే కానీ లోపల ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్, ఇక్కడ సోషల్ ఆడిట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ సోషల్ ఆడిట్ అనే కాన్సెప్ట్లో కూడా జనాల్ని కరప్ట్ చేసేస్తున్నారు. ఎల్లంగానే మటను కోసేస్తారు, ఫిష్ ఫ్రై చేసేస్తారు, మొత్తం కడుపు నిండా పెట్టేస్తారు, వాడు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాడు. మరి నేనేం చేయాలి? ఎంప్లాయీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఈ పర్పస్ని నేను ఏం చేయాలి? మానిటర్ చేయాలి, లేదా పర్పస్ సర్వ్ అయ్యేటట్టు చేయాలి.
దాని ద్వారా నాకు అసెట్ క్రియేట్ అవ్వాలి, మూలధనం అనేది క్రియేట్ అవ్వాలి. ఏది? మన్రేగా ద్వారా. అది ఎవరు చేస్తారు? ఒక డిప్యూటీ కలెక్టరే చేయగలుగుతారు. దాన్ని నేను ఎలా తెలుసుకోగలుగుతున్నా మన్రేగా వర్క్ జరుగుతుందా లేదా? శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుసుకోగలుగుతున్నా. ఏదేం ద్వారా తెలుసుకోగలుగుతున్నా? శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుసుకోగలుగుతున్నా. దీని తర్వాత నేను ఎందుకు చదవాలి? నేను యాజ్ ఎ డిప్యూటీ కలెక్టర్గా నేను ఎందుకు చదవాలి ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ చాప్టర్? ఎందుకంటే నువ్వు అప్డేట్ అయితేనే డిస్టిక్ అప్డేట్ అవుతుంది. నువ్వు అప్డేట్ కాకపోతే డిస్టిక్ అప్డేట్ అవ్వదు. ఇంట్లో నాన్న ఎంత ఇంటెలెక్చువల్ అయితే పిల్లలు అంత ఇంటెలెక్చువల్ అవుతారు. ఇంట్లో నాన్న ఎంత డమ్ అయితే పిల్లాడు అదృష్టం. అది అందుకోసం ఇంటెలెక్చువాలిటీ ఇస్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, సో ఈ డిప్యూటీ కలెక్టర్ ఏం చేసిండు? ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చిందా లేదా? లేదు. కరోనా లాంటి ఈ యొక్క డిసీజ్ వచ్చినప్పుడు, కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చినప్పుడు దాని యొక్క స్ప్రెడ్ ఎంత? కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చినప్పుడు దాని యొక్క స్ప్రెడ్ ఎంత? నువ్వు ఒక బ్లూటూత్ ఆన్ చేస్తే ఏమవుతుంది? నేను ఒక రే పంపిస్తా, ఎక్స్రే పంపిస్తా. ఈ ఎక్స్రేస్ బ్లూటూత్ రేస్. ఈ బ్లూటూత్ రేస్ ఏంటి? రేడియో వేవ్స్. ఇది కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఒక ఎక్స్రే వెళ్ళి ఒక రేడియో మ్యాగ్నెటిక్ వేవ్ తగిలి రిఫ్లెక్ట్ బ్యాక్ అయితే అది మనకేం తెలుస్తుందయ్యా అంటే కరోనా వచ్చిన పేషెంట్ బ్లూటూత్ ఆన్ చేసుకున్నాడు కాబట్టి ఎంతమంది బ్లూటూత్ ఆన్ చేసుకుంటే అది కంటేజియస్ జోనా కాదా అని తెలుస్తుంది నాకు. దేనిపై యాజ్ అ కలెక్టర్ నేను ఏం చేయగలుగుతానంటే ఈ యొక్క ఏరియా, గాంధీనగర్ ఏరియా, ముషీరాబాద్ ఏరియాలో ఎవరు ఎంటర్ అవ్వద్దు అని చెప్తా. అర్థమవుతుందా? అయితే యాజ్ అ కలెక్టర్గా ఒక ట్రైబల్ ఏరియా తీసుకుంటా. ఏది? ఖమ్మం డిస్టిక్లోనే ఒక రంపచోడవరమో ఖమ్మం డిస్టిక్లో ఒక ట్రైబల్ ఏరియా తీసుకుంటా. ఇక్కడ చదవట్లేదు, జనాలు చదవట్లేదు. ఈరోజు కూడా ప్రసవించాలి అనుకుంటే ఒక మహిళని మంచాన్ని తిప్పేసి ఆ కోడ్లకి కర్రలు కట్టేసి ఇప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అలాంటి టైంలో నేను ఏం చేయగలుగుతానంటే ఓకే, అక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలని ఫస్ట్ ఎయిడ్ ఇప్పిస్తా, ఫస్ట్ ఎయిడ్ క్లాసెస్ ఇప్పిస్తా. దాని తర్వాత ఎలాంటి టెక్నీషియన్ చేస్తా? రేడియో టెక్నీషియన్ చేస్తా. ఈ రేడియో టెక్నీషియన్లు ఎవరెవరు ఉంటారు? ఎక్స్రే టెక్నీషియన్ ఉంటారు, లేదా ఎంఆర్ఐ టెక్నీషియన్ ఉంటారు, లేదా కార్డియాలజీ టెక్నీషియన్ ఉంటారు, లేదా ఎంఆర్ఐ ఇట్లా ఏదో టెక్నీషియన్ ఉంటారు. నేనేం చేస్తానంటే అక్కడ వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటే, ఒక వెహికల్ని పంపిస్తా, స్కాన్ చేస్తూ ఉంటే ఈ ఇమేజెస్ శాటిలైట్లో కనిపిస్తూ ఉంటే అది కాస్త ఎక్కడో ఉన్న డాక్టర్కి కనిపిస్తూ ఉంటే నా ట్రైబ్కి మెడిసిన్ దొరికేటట్టు, నేను ట్రీట్మెంట్ దొరికేటట్టు యాజ్ అ డెప్యూటీ కలెక్టర్గా నేను ఏం చేయగలుగుతా? టెలిమెడిసిన్ ఇవ్వగలుగుతా. ఇదే ట్రైబ్లో ఉన్న వాళ్ళకి చదువు లేకపోతే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ కెన్ బి ప్రొవైడెడ్ విత్ టెలి ఎడ్యుకేషను. ఈ విధంగా నేను ఒక యాజ్ అ డిప్యూటీ కలెక్టర్గా ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా విత్ స్పేస్ టెక్నాలజీ. అర్థమవుతుందా? సో ఒక కలెక్టర్కి ఒక స్పేస్లో ఒక శాటిలైట్ ఒకటి ఉంటుంది, దాని యొక్క అనువర్తనాలు ఉంటాయని తెలిస్తే ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఈ యొక్క అనువర్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యూజ్ చేసుకొని జిల్లాని బాగుపరచవచ్చు అనే సోయి కలెక్టర్కు ఉంటే ఆ జిల్లా బాగుపడుతుంది. మరి ఆ సోయి ఎవరికి ఉంది? పారాడైజ్ ఓడుకుంది. ఇక్కడ పారాడైజ్ ఎందుకు పెట్టాడంటే జీపీఎస్ సిస్టమ్ నీకు ఓపెన్ చేస్తే, జియో పొజిషనింగ్ సిస్టమ్ ఓపెన్ చేస్తే జిఐఎస్ తెలుస్తుంది. మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను జీపీఎస్ని ఆన్ చేస్తే జిఐఎస్ తెలుస్తుంది. జీపీఎస్ అంటే జియో పొజిషనింగ్ సిస్టమ్. మరి జిఐఎస్ అంటే ఏంటంటే జియో ఇన్ఫర్మేషన్ సిస్టము. ఇప్పుడు చూడండి, మీరు నా క్లాస్ వింటున్నారు, మీ ఇంటికి వెళ్ళండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, మీకు వద్దు అన్న శాటిలైట్ గురించి ఫీడ్బ్యాక్స్ వస్తాయి. మీకు ఒకటి తెలుసా? మీరు ఒక 3 నెలలు ఒక పని చేస్తూ ఉండండి, అది మీరైపోతారు. నేను మంచోడిని 3 నెలలు నీకు చెప్తే ఆటోమేటిక్గా నేను మంచోడిని. అందుకోసం దృశ్యం సినిమాలో 1కి 3 సార్లు చెప్తారు, ఈరోజు మనం ఇక్కడ లేం, బస్సులో ఉన్నాం. ఆ బస్ కండక్టర్కి ఏం చెప్తాడు? మేము ఈ ప్రవచనం ఏమో చూస్తున్నాం. 100 సార్లు చెప్తాడు. ఎందుకు? ఎన్గ్రెయిన్. దీన్నే సైకలాజికల్ చేంజ్ అంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇలానే గెలిచాడు.
అదే మాదిరిగా ఇక్కడ ఉన్న వాళ్ళు బిర్యానీ తింటున్నారు, ఎక్కువ మంది బిర్యానీ తింటారు. సో ఇక్కడ ఉన్న యూత్ అంతా బిర్యానీ తింటారు. జొమాటోడు పొద్దున్నే, ఏరా మామ బిర్యానీ కావాలా, ఏరా బుజ్జి ఈ మధ్య ఐస్ క్రీమ్ తినట్లేదు ఏంటి, నన్ను రా అనే ఆ హక్కు నీకెవడిచ్చుండు? ఓకే, ఇప్పుడు వేస్తా, కోర్టులో కేసు వేస్తా వాడి మీద. నన్ను రా అని ఎందుకు అన్నాడు, ఇంకేట కేసు వేస్తాను నేను. చూడండి, అయితే వినండి, అయితే మీరు ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనేటప్పుడు మీరు జీపీఎస్ ఆన్ చేసుకుంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ డేటా ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రొవైడర్కి తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నువ్వు ఒక షూ కొన్నావు, ఒక బిర్యానీ కొన్నావు, ఈ మెడిసిన్ వాడుతున్నావు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ యొక్క జీపీఎస్ ద్వారా తెలుస్తుంది. వీడు దీన్ని కంపెనీ వాడికి అమ్ముతున్నాడు, కంపెనీ వాడు వచ్చి ఇక్కడ పారాడైజ్ పెట్టిండు. ఈ విధంగా కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ 21st సెంచరీలో డేటా అనే ఫ్యూయల్. మీకు ఎలా చదవాలో క్లోజ్ ఫ్రెండ్ చెప్పాలి అంటే వాడికి ఒక సిట్టింగు 4 పోలియో చుక్కలు వేయించాలి. ఒక ఫ్రెండ్కి వాడేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పరా, అంత దూరం తీసుకొస్తే వాడికి ఒక బిర్యానీ ఇప్పించాలి మనం. క్లోజ్ ఫ్రెండ్కి, చిన్నప్పటి నుంచి తిరుగుతున్న ఫ్రెండ్కి. మనకి మన అత్తనా, మామనా, లేదా పెళ్ళామా, జీపీఎస్ వాడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, మధ్యలో 200-300 ఉంటాయి. మరి అవి ఎందుకు చూపించట్లే? అంటే ఈ లొకేషన్ని పింగ్ చేస్తే సంవత్సరానికి మనం 10,000 రూపాయలు కట్టాలి. నువ్వు బాగా స్పీడ్గా పోతా ఉంటావు, జీపీఎస్లో చూసి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, మధ్యలో ఎన్ని ఉన్నా నీకు కనిపించవు. నిన్నే రెడ్ కార్ థియరీ చెప్పానా? ఈరోజు నువ్వు ఎన్ని రెడ్ కార్లు చూసావంటే నీకు గుర్తుండవు. నీకు రేపు ఒక్కొక్క రెడ్ కార్కి 50 రూపాయలు ఇస్తా అంటే కూర్చొని 200 కార్లు లెక్క పెడతావు. అంటే దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, బట్ వీ సీ వాట్ వీ వాంట్ టు సీ, దట్స్ ఇట్. నీకు ఇక్కడ ఆల్రెడీ పిన్ చేశాడు కాబట్టి నువ్వు ఇంకా స్పీడ్కి కొడతావు, ఇదే పెట్రోల్ బంకుకు పోతావు, స్పీడ్కి కొడతావు, ఇదే హోటల్లో తింటావు, స్పీడ్కి కొడతావు, ఇక్కడే బట్టలు తీసుకుంటావు. అంటే నీ యొక్క బిహేవియర్ని ఎవరు చేంజ్ చేస్తున్నారంటే జీపీఎస్ చేంజ్ చేస్తుంది. ఈ విధంగా మరి ఒక కలెక్టరు ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, టీచర్లు వెళ్తున్నారా లేదా, రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారో ఎందుకు చూడట్లేదు? సోయి లేదా ఆయనకి, కాకకి సోయి లేదు. సోయి ఉన్న మహారాజు అయితే చూస్తాడు, అన్నీ కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి ట్రాక్ అవుతుంది. మరి సోయి లేదు. అందుకోసము ఒక ఐఏఎస్ అయిపోయే అతనికి స్పేస్ టెక్నాలజీ అనేది అవసరం. ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు స్పేస్ టెక్నాలజీ చదవాలి అనే సోయి నీకు ఎందుకు వస్తుంది సార్ అంటే, దాని అప్లికేషన్ నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నేను స్పేస్ టెక్నాలజీ ఎందుకు చదవాలో నీకు తెలుస్తుంది. అదే స్పేస్ టెక్నాలజీ చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ పేరే స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్ చెప్పాడు. బేసికల్లీ అప్లికేషన్ చదివిన తర్వాత టెక్నాలజీ చదవాలి. అందరూ ఏం చేస్తారు తెలుసా? టెక్నాలజీ చదివి అప్లికేషన్. నీకు పర్పస్ లేకపోతే నువ్వు ఏ పని చేయవు. అరే రారమ్మా అమ్మ అటు వెళ్ళొద్దాం అంటే నేను రానంటావు. రారా, ఇప్పుడు 4 పోలియో చుక్కలను బిర్యానీ వేద్దాం, నువ్వు వస్తావు, రోజంతా కూర్చుంటావు. అంటే ఏంటి? ఫస్ట్ ఒక మనిషికి పర్పస్ చెప్పాలి. నువ్వు ఎందుకు కలెక్టర్ అవ్వాలో చెప్పాలి. ఎందుకు అవ్వాలా నేను కలెక్టర్ పా అవుతా, ఇంకా 8 సంవత్సరాలు నేను కూర్చుంటా పా అంటాడు. సో యూ షుడ్ హ్యావ్ అ పర్పస్ ఫస్ట్. అందుకోసం బేసికలీ స్పేస్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, క్రాప్ సైన్స్ యొక్క అప్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ యొక్క అప్లికేషన్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి సర్వీస్ వస్తుంది. ఎవరైతే టెక్నాలజీ చదువుతారో సర్వీస్ రాదు. టెక్నాలజీ ఎంత అని రాస్తావు, ఏమని రాస్తావు, ఎవడు అడగడు. ఫస్ట్ అడిగినా ఒక క్వశ్చన్ వస్తుంది. సరే, ఆ క్వశ్చన్ కూడా మనం చూస్తాం. సరే, ఇంకా నేను స్పేస్ టెక్నాలజీ ఎందుకు చదవాలి అంటే, నేను ఎవరెవరికి చెప్పాను, ఇస్రో. ఓకే, ఇస్రో సైంటిస్ట్ చదవాలి. మరి ఇస్రో సైంటిస్ట్ ఎందుకు చదవాలి? ఫస్ట్ థింగ్, ఇస్రో సైంటిస్ట్ ఎందుకు చదవాలి అంటే మన ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి. రక్షణ క్రియేట్ చేయాలి. ఎందుకు రక్షణ? భూమికి ఏమైంది సార్? భూమికి ఏమవుతుంది? చాలా అవుతుంది భూమికి. ఒకటి, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అయితే భూతాపం పెరిగితే మనం అందరం మునిగిపోతాం. ఆల్రెడీ ఫిజీ లాంటి కంట్రీస్ మునిగిపోయినాయి. మన ఉప్పాడ, ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ సగం మునిగిపోయింది. ఉప్పాడ మునిగిపోయింది, ఫిజీ మునిగిపోయింది.
ఓకే. నువ్వు ఆఫ్టర్ ఆల్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా వస్తే సిఏఏ తెచ్చినావు. ఏది వాళ్ళ భూమి ఉందని తెలుసు, గొడవ తర్వాత వెళ్ళిపోతారని తెలుసు. మరి ఫిజీ లాంటి కంట్రీ మునిగిపోతే వాడు ఏ ఊరికి పోవాలి? ఏ ఊరికి పోతే వాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? అది నీకు తెలియాలి. అందుకోసం నేను స్పేస్ టెక్నాలజీ ఇస్రోడ్ చదవాలి. రెండోది, పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్లో డర్టీ డజన్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి పెరిగిపోతే, పొల్యూషన్ బాగా పెరిగిపోతే ఓజోన్ లేయర్కి బొక్కబడితే నువ్వు క్యాన్సర్, యూవీ రేస్ వచ్చి క్యాన్సర్ వచ్చి పోతావు. నువ్వు పోడు ఖాయం. ఆ యొక్క డర్టీ డజన్ కెమికల్స్ లేకుండా చూసే అర్హత ఎవరికి ఉంది సార్ అంటే ఇస్రో సైంటిస్ట్ చూసి చెప్తాడు. ఒక ఇమేజ్ చూసి చెప్తాడు. లేదు, డిఫారెస్ట్రేషన్ ఎంత జరిగింది, లేదా డిఫారెస్ట్రేషన్ ఎంత జరిగింది. దీంతో పాటుగా మైనింగ్ యాక్టివిటీ, గాలి జనార్దన్ రెడ్డిని ఒక 500 ఎకరాలు తవ్వరా అంటే 50 కిలోమీటర్లు తవ్వి సచ్చిండు. ఓబులాపురం కేసు. ఎంత మైనింగ్ యాక్టివిటీ జరిగింది? ఓకే, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 ఉందా లేదా చూడాలి. అది ఎవరు చేయగలుగుతారు? నా స్పేస్ టెక్నాలజీ. ఎవరు ఇవ్వాలి? నా ఇస్రో వాళ్ళు నా యొక్క గవర్నమెంట్కి డేటా ఇవ్వాలి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? అర్థమవుతుందా లేదా? సో చూడండి, నేను ఎందుకు స్పేస్ టెక్నాలజీ చదవాలో చెప్తున్నా. యాజ్ అ సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో, వై ఐ నీడ్ టు స్టడీ దిస్. ఇది చదువుతున్న తర్వాత నీకు నేను లో ఎర్త్ ఆర్బిట్, మిడ్ ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రనస్ ఆర్బిట్ చెప్పి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి చెప్తే నీకు బుర్రలో సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా కూర్చుంటుంది. నువ్వు ఎవరు అడిగినా ఆన్సర్ రాస్తావు. నువ్వు వద్దన్న ఆన్సర్ రాసేసి వస్తావు. ఎడిషనల్ షీట్ తీసుకుని ఇంకో సారి దిద్దే ఆయనకి తెలుసో లేదో నేను రాసేసి వస్తా అని చెప్పేసి రాసేసి వస్తావు. సరే, మైనింగ్ యాక్టివిటీ చేసినావు, డిఫారెస్టేషన్ చేసినావు, పొల్యూషన్ చేసినావు. ఇంకా ఇస్రో సైంటిస్ట్కి ఎందుకు అంటే ఇవన్నీ చేసినావు. ఓకే, డిఫారెస్టేషను లేదా ఫారెస్టేషన్ ఎంత చేయాలి, వన్యప్రాణులను కాపాడాలి లేదా, ఇవన్నీ చేసినావు. ఇది ఫస్ట్ రీజన్. ఇదేంది? మనిషి చేసేవాడు అంటే భూమి మీద ఉంటూ పాడి చేసేవాడు. వాడు దీని మీదే ఉంటాడు. దీని మీద నీళ్లు ఉంటాయి, వాడికి ఆ నీళ్ళు వద్దు. దీని మీద మనుషులు ఉన్నారు, వాడితో మాట్లాడు. దీని మీద చెట్లు, పుట్టలు, బ్యాక్టీరియా ఉంది, దాంతో మాట్లాడు. కానీ వాడికి మార్స్ మీద లైఫ్ ఉందా లేదా కావాలి వాడికి. ఇక్కడున్నాడు వద్దు. చంద్రుడి మీద సౌత్ పోల్లో నీళ్లు ఉన్నాయా, వాడు మళ్ళీ నార్త్ పోల్ వద్దు, వాడికి సౌత్ పోల్లోనే కావాలి. ఇక్కడ నీళ్లు ఉన్నాయా లేదా, మనిషి ఇక్కడ ఉన్నోడిని వాడిని పట్టించుకోడు. వాడు భూమి మీద ఉన్నాడు, వాడికి వద్దు. ఇక్కడుండే మనిషి వాడికి వద్దు. అంటే నీకేమైంది చూడు, నేనేమని చెప్పా? ఫస్ట్ పాయింట్ రక్షణ. నేను ఎటు డివియేట్ అవ్వట్లా. ఎందుకు రక్షణ అంటే మీకు తెలుసు, మై వెరీ ఎఫెక్టివ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అని ఉంటుంది. మై వెరీ ఎఫెక్టివ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్. ఇక్కడ ఈ యొక్క మార్స్కి జూపిటర్కి మధ్య ఏం బెల్ట్ ఉంటుంది? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. సారీ, మిటిరాయిడ్ బెల్ట్ ఉంటుంది. మిటిరాయిడ్. నెప్ట్యూన్కి జూపిటర్కి మధ్య ఏం బెల్ట్ ఉంటుంది? ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆస్ట్రాయిడ్. అయితే నా ఎర్త్ చుట్టూ ఈవెన్ మ్యాగ్నెటోస్పియర్ ఉంటుంది. నా ఎర్త్ చుట్టూ ఎవరున్నారు? మ్యాగ్నెటోస్పియర్ ఉంటుంది. ఈ యొక్క మ్యాగ్నెటోస్పియర్ ఉంది కాబట్టే ఇక్కడ నుంచి వచ్చే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇటు నుంచి వచ్చే ఈ యొక్క మెటరాయిడ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ మెటరాయిడ్ నన్ను ఏం చేయలేకపోతున్నాయి. కానీ సోమనాథ్ ఏం చెప్పాడు సారయ్య అంటే, ఈ యొక్క ఆస్ట్రాయిడ్ వస్తుంది 2037 లోపల. ఈ ఆస్ట్రాయిడ్ వచ్చి కంపల్సరీ ఎర్త్ను గుద్దుతుంది. గుద్దితే విషవాయువులు బయటకు వస్తాయి. విషవాయువులు బయటకు వస్తే డైనోసార్లు ఎలాగైతే అంతమైపోయాయో మనిషి కూడా అలానే అంతమైపోతాడు 23లో అని జోస్యం చెప్పింది ఎవరు? సోమనాథ్. సోమనాథ్ అంటే ఎవరు? మన ఇంటి పక్కన ఉన్నాయా సోమలానా? కాదు, ఇస్రో చైర్మన్ చెప్పారు. అంటే ఇస్రో చైర్మన్ ఇంత పెద్ద మాట చెప్పారంటే దాని అర్థమైంది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాబబిలిటీ ఆస్ట్రాయిడ్ ఈస్ గోయింగ్ టు హిట్ ది ఎర్త్. పుసుక్కుని ఇది మిస్ అయితే ఇంకోటి ఉంది, బెన్ను. ఎర్త్ కంటే 2 రెట్లు పెద్దగా ఉన్న బెన్ను 250లో చంపుతుంది మనల్ని. 250లో బెన్ను ఇచ్చి వేసి పడేస్తుంది మనల్ని. మరి ఎట్లా సార్, నేను ఆర్డీఓ ప్రిపేర్ అవ్వద్దా? మరి అప్పటివరకైనా బతకాలిగా నువ్వు. అప్పటికైనా బతకాలా లేదా నువ్వు?
పక్కన వాళ్ళకి నేను గొప్ప చెప్పుకోవాలా లేదా? చెప్పుకోవాలి. ఇది వచ్చి గుద్ది పడేస్తే అప్పుడు నేనేం చేస్తా? ఒక శాటిలైట్‌ని పంపి దీని మీద టైమ్ బాంబ్ పెట్టో, దాన్ని యాక్సలరేషన్ పెంచో, తగ్గించో, ఎర్త్ ఇలా పోతుంటే దాని ఆర్బిట్‌లో దాని పక్క నుంచి పోయేటట్టు చేయాలి. అని మనల్ని గుద్దకూడదు. వీనస్ దేన్ని గుద్దినా మనకు సంబంధం లేదు. ఎర్త్‌ని గుద్దు. ఎవ్వడు సచ్చినా పర్లేదు గానీ మనిషి చావకూడదు. మనిషి అంత గొప్ప జీవి ఎవ్వడు లేడు. అంత మంచోడన్నమాట. ఎవడు? మనిషి. మనిషి అంటేనే మంచోడు. సరే. అయితే చూడు ఏమైంది? మరి నాకు రక్షణ దొరికిందా లేదా? రక్షణ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చదవడం ద్వారా అంటే దీన్ని అబ్జర్వ్ చేయడానికి నేను ఏదో పంపించి నేను ఎన్ని రోజుల్లో చావబోతున్నా. పుసుక్కున నిజంగా వచ్చి గుద్దితే ఏం చేస్తాడు తెలుసా? ఒక 100 మందిని వేసుకొని మార్చుకో మూన్‌కు వెళ్ళిపోతాడు. మూన్‌లో ఒక బొక్క కనిపెట్టారు. పెద్ద హోల్ కనిపెట్టి దీంట్లో మనుషులు ఉండొచ్చు అని చెప్పారు. ఇంక అక్కడ ఎకరం ఎంత ఉందో ఆల్రెడీ ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కి పెట్టే ఉండుంటారు. అకార్డింగ్ టు ద స్పేస్ ట్రీటీ, నో స్పేస్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఓన్డ్ బై ఎనీ ఇండివిజువల్ ఫ్రమ్ ఎనీ కంట్రీ. దట్ ఈస్ ద స్పేస్ ట్రీటీ. అర్థమైందా? అంతరిక్ష ఏంటే ఒడంబడిక ప్రకారం స్పేస్లో ఉన్నది ఏది ఎవరి ప్రాపర్టీ కాదు. అంటే కర్మాన్ లైన్కి పైన ఏది ఎవరి ప్రాపర్టీ కాదు. ఓకే. సో ఈ యొక్క ఇది మన మై వెరీ ఎఫెక్టివ్ మదర్ జస్ట్ సర్వ్డ్ నట్స్ అంటే నేనేం మాట్లాడుతున్నా? రక్షణే మాట్లాడుతున్నా. ఈ విధంగా లేదు. ఇంకొకటి అంటాడు డొనాల్డ్ ట్రంప్ అంటాడు, నాకు ఏలియన్స్కి సంబంధం ఉంది, నేను మాట్లాడుతూనే ఉన్నా, వాళ్ళు నాకు కాంటాక్ట్లోనే ఉన్నారు, మనోళ్ళు బ్రీఫ్డ్ మీ. ఓకే. తెలుసా? మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అని. అంటే ఏలియన్స్ వీళ్ళతో ఏమైనా మనుషులకి థ్రెట్ ఉందా అది నేను తెలుసుకోవాలి ఫస్ట్. దీన్నే ఎగ్జో ప్లానెట్స్ అంటాము. ఎగ్జో ప్లానెట్స్ అంటే ఏంటంటే భూమి లాంటి భూమి, సౌర కుటుంబం లాంటి సౌర కుటుంబం ఏమైనా ఉందా అని తెలుసుకునే ప్రక్రియనే నేనేమంటున్నా? ఎగ్జో ప్లానెట్ అంటున్నా.